గత కొన్నేళ్లలో ఒక టెంపర్‌ను మినహాయిస్తే పూరి జగన్నాథ్ నుంచి యావరేజ్ మూవీలు కూడా రాలేదు. దానికి ముందు వెనక డిజాస్టర్‌లే తీశాడు పూరి. టెంపర్ స్క్రిప్ట్ కూడా ఆయనది కాదన్న సంగతి తెలిసిందే. టెంపర్ తర్వాత వచ్చిన 3 సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాలు చూశాక పూరి వీరాభిమానుల్లో కూడా ఆయన మీద నమ్మకం తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ పూరితో జట్టు కట్టాలనుకోవడం చూసి ఆయన అభిమానుల్లో కంగారు మొదలైంది. అయితే ఇది జస్ట్ రూమరే అనుకుంటుంటే హడావిడిగా సినిమా మొదలుపెట్టేసి షాక్ ఇచ్చాడు బాలయ్య. తొలి షెడ్యూల్ అయ్యిందని, యాక్షన్ సీక్వెన్స్ భలే వచ్చిందని, బాలయ్య ఎనర్జీ అదుర్స్ అని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో బాలయ్యను అలా చూపిస్తానని పూరి అంటుంటే కాస్త ఊరట చెందారు. కానీ ఇందులో నందమూరి అభిమానుల ఆశలపై రోగ్ పిడుగుపడింది. చాలా తక్కువ అంచనాలతో చూస్తున్నా నిరాశపరుస్తున్న చిత్రం ఇది. పూరిలో క్రియేటివిటీ అంతా అడుగంటిపోయినట్లు అనిపించింది. ఇలాంటి సినిమా తర్వాత పూరి బాలయ్యతో సినిమా చేస్తుండడంతో అభిమానుల్లో దడ పుడుతోంది. రోగ్ అనుకోకుండా అలా తీసేశాడేమోలే అనుకోవడానికి కూడా లేదు. దానికి ముందు నుంచి కూడా పూరి నుంచి పేలవమైన సినిమాలే వచ్చాయి. ఆల్రెడీ నందమూరి ఫ్యామిలీకే చెందిన కళ్యాణ్ రామ్‌కు ఇజంతో షాక్ ఇచ్చాడు పూరి. మరి బాలయ్యతో ఆయన చేస్తున్న సినిమా ఎలా వస్తుందో ఏమో మరి.